కింద ఇది బ్యాంక్ పాస్బుక్లో టీడీఎస్ బ్యాంక్ వాళ్ళు కట్ చేశారు, మరీ దారుణంగా ఉంది. ఏంది అది ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వేం చేస్తున్నావు, బ్యాంకులో క్యాష్ వేసుకుంటున్నావు, బాగానే ఉంది. నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయకుండా నువ్వు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే బాగుంటుంది. నువ్వేంటి క్యాష్ ట్రాన్సాక్షన్ రోజుకు 50,000 లక్ష రూపాయలు తీసుకొస్తున్నావు పోయి, అలా చేయకూడదు. సో కేంద్రం ఏం చేసిందంటే రూల్ పెట్టింది, క్యాష్ విత్డ్రా చేస్తే ఒకలాగా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఒకలాగా. నువ్వు సంవత్సరానికి ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసావు క్యాష్ విత్డ్రా, సో నీకు 5% కట్ చేస్తారు. సో అట్లా కాదు, నువ్వు ఐటీ రిటర్న్ చేసావా లాస్ట్ 3 ఇయర్స్? అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఐటీ రిటర్న్స్ చేస్తున్నావు కాబట్టి నీకు 2% కట్ చేసి ఉంటావు. అదే నువ్వు ఐటీ రిటర్న్స్ చేయకపోతే కనుక 5% కట్ చేసేవాళ్ళు. సో ఎప్పుడైనా సరే నువ్వు ₹1,00,00,000 కన్నా ఎక్కువ క్యాష్ విత్డ్రా చేసావంటే నీకు టీడీఎస్ కట్ చేస్తారు. రేపు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకుని నువ్వు టీడీఎస్ రిఫండ్ తెచ్చుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ.